తెలంగాణలో గొర్రెల స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. ప్రధాన నిందితుడు మొయినుద్దీన్తో పాటు హైదరాబాద్లో మొత్తం 8 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేసింది ఏసీబీ. గత ప్రభుత్వ హయాంలో 700 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో గొర్రెల స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. ప్రధాన నిందితుడు మొయినుద్దీన్తో పాటు హైదరాబాద్లో మొత్తం 8 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఈడీ సోదాలకు సంబంధించిన సమాచారం ఏంటి? భోగి ప్రస్తుతం గొర్రెల స్కామ్ కు సంబంధించిన దాంట్లో ప్రధానంగా అంటే గత ఏడాది జూన్లో ఏసీబీ ఈ మొత్తం కేసును కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఏసీబీ దర్యాప్తులో మనీ లాండరింగ్ కి సంబంధించిన అంశం వెలుగులోకి రావడంతో ఈ కేసుని ఈడీ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈసీఐఆర్ దాఖలు చేసిన తర్వాత ఈడీ గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్యకు సంబంధించిన కార్యాలయానికి లేఖ రాసింది. ఈ మొత్తం గొర్రెల పంపిణీకి సంబంధించిన దాంట్లో మేకలు గొర్రెలకు సంబంధించిన పంపిణీని గత ప్రభుత్వ హయాంలో చేపట్టడం జరిగింది. ఈ గొర్రెలు మేకల్ని ఇప్పటి వరకు ఎంతమందికి వీళ్ళు సరఫరా చేశారు, ఎవరెవరికి వీటిని పంపిణీ చేయడం జరిగింది, అలాగే లబ్ధిదారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, అలాగే వీళ్ళు ఏ బ్రాంచ్ లో ఎక్కడ వాళ్ళు ఏ బ్యాంక్ నేమ్ తోటి వీళ్ళ అకౌంట్లు ఉన్నాయి అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ ని సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఇంకా అరెస్ట్ కాలేదు మొయినుద్దీన్ ఒకడు, అలాగే లక్ష్మారెడ్డి, వీళ్ళిద్దరు కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు ఈ కేసులో. వీళ్ళిద్దరు మాత్రం ఇప్పటివరకు చిక్కలేదు. మొయినుద్దీన్ మాత్రం దుబాయ్ లో ఉన్నాడు, అలాగే లక్ష్మారెడ్డి కెనడాలో ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరు మాత్రం ఇప్పటివరకు ఇంకా దర్యాప్తు అధికారులకైతే చిక్కలేదు. ప్రధానంగా మొయినుద్దీన్ ఇంట్లో ఒకవైపు సోదాలు, అలాగే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ అపార్ట్మెంట్ లోని 3rd ఫ్లోర్ లో ఓఎస్డీ గతంలో మాజీ మంత్రి తలసాని దగ్గర పనిచేశాడు కళ్యాణ్, అతని ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈడీకి సంబంధించిన అధికారులు. మొత్తం 6 అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. 6 కూడా ప్రస్తుతం కళ్యాణ్ కి సంబంధించిన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ ఇంట్లోనే ఉన్నాడు. గతంలో ఏసీబీ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అలాగే ఏసీబీ కస్టడీలోకి తీసుకుని కళ్యాణ్ తో పాటు ఈ కేసులో రామచందర్ ని కూడా అరెస్ట్ చేసి విచారించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో పాటు ఈడీ దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తుంది. దాదాపు 700 కోట్ల రూపాయలకు సంబంధించిన భారీ కుంభకోణాన్ని గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ 700 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలోకి వెళ్లాయి, ఎవరు అసలు ఈ గొర్రెలు మేకల పంపిణీకి సంబంధించిన దాన్ని దిశానిర్దేశం చేసింది ఎవరు, అకౌంట్లకు సంబంధించి అంటే చాలా వరకు ఆంధ్రప్రదేశ్ నుండి ఈ గొర్రెలను మేకల్ని కొనుగోలు చేయడం, ఆ తర్వాత అసలు లబ్ధిదారు అంటే ఎవరైతే యజమానులు ఉన్నారో గొర్రెల మేకలకు సంబంధించిన వాళ్ళకి అకౌంట్లోకి కాకుండా దళారుల అకౌంట్లోకి నగదును మొత్తం కూడా ట్రాన్సాక్షన్ చేసినట్లు గతంలోనే గుర్తించడం జరిగింది. ఆ అకౌంట్లోకి ట్రాన్సాక్షన్ జరిగిన అకౌంట్ నెంబర్లను కూడా ఈడీ అధికారులు అడగడం జరిగింది. వాటన్నిటిని కూడా గొర్రెలు మేకల పంపిణీకి సంబంధించిన సమైక్య అందించడం జరిగింది. వాటి ఆధారంగా ప్రస్తుతం అయితే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కళ్యాణ్ ఇంటితో పాటుగా రామచందర్ ఇంట్లో, ఈ రామచందర్ కూడా గతంలోనే అరెస్ట్ కావడం జరిగింది, ఏసీబీ అరెస్ట్ చేసింది. అతనింటితో పాటుగా మొయినుద్దీన్ ఇల్లు, కళ్యాణ్ ఇల్లుతో పాటు మరికొందరు ఇళ్లలో మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఈ సోదాలు అయితే నిర్వహిస్తూ రావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ 700 కోట్లకు సంబంధించిన దాంట్లో మనీ లాండరింగ్ పాల్పడ్డారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లింకులు కూడా బయటపడడంతో మనీ లాండరింగ్ వ్యవహారం వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం ఈ సోదాలు నిర్వహిస్తుంది. భోగి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.